అందరికీ నమస్కారం. ఈరోజు అక్టోబర్ 2 మన జాతిపిత మోహన్దాస్ కరంచంద్ గాంధీ జన్మదినం. ఈ గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముని సేవలను, ఆశయాలను స్మరించుకోవటం మనందరి కర్తవ్యం. మహాత్మాగాంధీ కేవలం ఒక నాయకుడిగా మాత్రమే కాక, ప్రపంచానికి సత్యం, అహింస వంటి గొప్ప సిద్ధాంతాలను బోధించిన ఒక మహనీయుడు. ఆయన చూపిన అహింసా మార్గమే భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టింది. ఆయన జీవితం, బోధనలు మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియచేస్తాయి. 1. అహింస, నాన్ వైలెన్స్. శత్రువునైనా ప్రేమతో జయించవచ్చని, ఎలాంటి పోరాటంలోనైనా హింసకు తావు ఇవ్వకూడదని గాంధీజీ నమ్మారు. 2. సత్యం, ట్రూత్. సత్యమే దేవుడని, జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడూ సత్యాన్నే ఆశ్రయించాలని ఆయన బోధించారు. 3. స్వచ్ఛత. ఆయన కేవలం దేశానికి స్వాతంత్ర్యం కావాలని కోరుకోలేదు, మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన మనసులు కూడా స్వచ్ఛంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే మన ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గాంధీజీ పేరుమీదనే ప్రారంభించింది. 4. స్వదేశీ. మన దేశంలో తయారైన వస్తువులనే వాడాలని, స్వయం సమృద్ధిని సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. మిత్రులారా, గాంధీజీ కాలం నాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోవచ్చు, కాని ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు ఇప్పటికీ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మనమందరం గాంధీజీని కేవలం జయంతి రోజునే కాక ప్రతిరోజూ స్మరించుకోవాలి. ఆయన ఆశయాలైన ప్రేమ, సహనం, స్వచ్ఛతలను మన జీవితంలో భాగం చేసుకుందాం. అప్పుడే మనం నిజమైన భారతీయులుగా గాంధీజీ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లినవాళ్లమవుతాం. ఈ గొప్ప మహనీయునికి ఈ అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. మీరు ఈ ప్రసంగా